తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. రామకృష్ణ, సత్య, లత, శైలజ అందరూ తమ తమ ఇళ్ల ముందు కూర్చొని బెలూన్లు ఊదుతున్నారు. రేపే స్వాతంత్ర దినోత్సవం కాబట్టి తమ పాఠశాల క్లాస్ రూమ్ని అందంగా అలంకరించాలని అన్న ఉత్సాహంలో ఉన్నారు. స్కూల్కి వెళ్ళగానే నల్ల బోర్డు మీద పెద్ద అక్షరాలతో చాక్తో రాసి ఉంది, 15th ఆగస్ట్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, మన గర్వకారణం. మాస్టారు రామచంద్ర గారు అందరినీ పిలిచారు. బాలులు ఈరోజు అలంకరణలు పూర్తి చేయాలి, ఎవరికి ఏ పని అనేది నేను చెప్తాను అని అంటాడు. సత్యకి కాగితపు జెండాలు అతికించడం, లత త్రివర్ణ పేపర్లు కత్తిరించడం, రామకృష్ణ క్లాస్ రూమ్ గోడపై పెద్ద జెండా వేసి బెలూన్లు కట్టడం, శైలజ స్టేజ్ దగ్గర మైక్ సెట్ చేయడంలో టీచర్కి సహాయం. మధ్యాహ్నం ఓ బ్రేక్ సమయంలో మైదానంలో స్పోర్ట్స్ ప్రాక్టీస్, కబడ్డీ టీం లాంగ్ జంప్ ప్రాక్టీస్, మ్యూజికల్ చైర్స్ కోసం కుర్చీలు సెట్ చేస్తున్నారు. మరోవైపు అమ్మాయిలు పాత టేప్ రికార్డులో జెండా పాటలు పెట్టుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడప్పుడు టేప్ జామ్ అవ్వడం ద్వారా పిల్లలు సరి చేస్తున్నారు. అదే 90s మజా. ఉదయం 8 గంటలకు పాఠశాల ప్రాంగణం పిల్లల గోలతో నిండిపోయింది. 1వ తరగతి పిల్లల ముందు, ఆ తర్వాత 2వ తరగతి, ఇలా హై స్కూల్ వరకు అందరూ సరిగ్గా వరుసగా నిలబడ్డారు. అందరూ జెండా వైపు చూస్తూ చేతులు వెనుక పెట్టి డిసిప్లిన్గా నిలబడి ఉన్నారు. ప్రధాన గేట్ వద్ద హెడ్ మాస్టర్ జెండా ఎగరవేస్తారు. అందరూ జనగణమన గేయాన్ని సెల్యూట్ చేసి గర్వంగా పాడారు. పిల్లల ప్రదర్శనలో సత్య మన స్వాతంత్ర సమర యోధులపై ప్రసంగం ఇచ్చాడు. లత ఆంటీ దేశభక్తి గేయానికి నృత్యం చేశారు. రామకృష్ణ కబడ్డీ ఫైనల్లో విజేత. శైలజ స్వచ్ఛతపై చిన్న నాటకంలో నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక మాస్టర్ మైక్లో చెప్పారు, ఇప్పుడు పిల్లలందరికీ స్వీట్లు పంచబడతాయి అని. 90s స్కూల్ స్టైల్లో ఒక లడ్డు, ఒక చిన్న మిక్చర్ ప్యాకెట్ అందరికీ ఇచ్చారు. లడ్డు వాసనతో మొత్తం స్కూల్ మైదానం తీయగా మారిపోయింది. పిల్లలు లడ్డు తింటూ మిక్చర్ పాకెట్ జేబులో వేసుకొని ఇంటికి వెళ్ళి వరకు దాచుకోవడం, అదే అప్పటి ఆనందం. స్కూల్ ముగిసిన తర్వాత కూడా పిల్లలు మైదానంలోనే ఆడుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే మనం కలిసి జరుపుకోవాలని రామకృష్ణ తోటి స్నేహితులతో చెప్తాడు. మోరల్: స్వాతంత్ర దినోత్సవం కేవలం సెలవు కాదు, అది మన త్యాగాలు, మన దేశ గౌరవాన్ని గుర్తు చేసే రోజు. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.